రైజ్ బిల్డింగ్లకు హైదరాబాద్ అడ్డా అట. 9 నెలల్లో 77 భవనాలకు అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ. కోకాపేటలో G+56, G+63 అంతస్తులకు పర్మిషన్లు. బండ్లగూడ జాగిన్లో G+47, G+30 అంతస్తుల బిల్డింగ్లు. మరిన్ని ప్రాంతాల్లోనూ భారీ నిర్మాణాలకు అనుమతులట. ఎందుకు ఇట్లా మీరు చూడండి, పైసలు మరి ఖజానాకు డబ్బులు లేవని కారణమో, లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న దాని నుంచి బయటపడడం కోసం ఏమో తెలియదు. కానీ కొన్ని పర్మిషన్లు అయితే చూసి చూడనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. లాస్ట్ 6 నెలలుగా జరుగుతున్న తంతు తెలంగాణలో. ఒకరిద్దరు నేను రియల్టర్స్ని, బిల్డర్స్ని అడిగినా కూడా పర్మిషన్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, ఇప్పుడు అంత ముందులాగా లేదు. కొన్ని పర్మిషన్లు అయితే బీఆర్ఎస్ హయాంలో పక్కన పెట్టిన వాటికి కూడా ఇప్పుడు పర్మిషన్లు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఎందుకంత? మొత్తం హైరైజ్ బిల్డింగ్లకట. కోకాపేటలో G+56 అట, అంటే గ్రౌండ్ ప్లస్ 56 అంతస్తులు, G+63 అంతస్తులట. మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసి పడేస్తున్నారు. ఏముంటుందా అంత బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఏముంటుందండి? సముద్రం అవడం ఖాయం. గతంలో 19 వచ్చాయి కదా, 1990స్లోనో 80స్లోనో వచ్చిన వరద ఉంది కదా హైదరాబాద్కి. సో అంతకంటే భయంకరమైన వరదలు మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా వస్తాయి. ఎంతోమంది ఆ వరదల్లో కొట్టుకుపోవడం కూడా ఖాయమే. జరగకూడదు, కానీ ఈ పర్యావరణాన్ని, వాతావరణాన్ని మనం చేస్తున్న విధ్వంసాన్ని చూస్తే జరగబోయేది అదే అని అనిపిస్తున్నది. ఇప్పుడు ఎవరు కడతారండి ఇంత పెద్ద టవర్లు? పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలే కదా. కమిషన్లు తీసుకోవాలా, పర్మిషన్లు ఇచ్చేయాలి, గంతే.